ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అయితే ఒకసారి యేసయ్య మార్గంలో వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠవ్యాధిగ్రస్తులైన వాళ్ళు కనిపిస్తారు. కనిపించిన వెంటనే వాళ్ళు నజరేయుడైన యేసుక్రీస్తు వచ్చాడని చెప్పి వాళ్ళు తండ్రి యేసు సహాయం చేయగల సమర్థుడు నువ్వే అని చెప్పి వాళ్ళు వేడుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు వారితో ఒక మాట అంటారు, యాజకులకి మీ శరీరాల్ని కనుపరుచుకోండి అని చెప్పగానే ఆ 10 మంది వెళ్ళడానికి ఇష్టపడి వెళ్తూ ఉంటారు. అయితే వెళ్ళిన వెంటనే దేవుడు మార్గం మధ్యలోనే కొంతమంది స్వస్థపరచబడతారు, వెళ్లి వాళ్ళని కనుపరుచుకోవాలి, స్వస్థపరచబడతారు. అయితే ఈ 10 మంది వెళ్లి తిరిగి ఒక్కరు మాత్రమే యేసయ్య దగ్గరికి వస్తారు. ఒక్కడు మాత్రమే వచ్చి, తండ్రి నన్ను స్వస్థపరిచావు తండ్రి, నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు అని చెప్తాడనమాట. అయితే తండ్రి వెతుకుతా ఉంటాడు వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా అని. అయితే ఎవ్వరూ కనిపించరు. ఓన్లీ ఒకే ఒక పర్సన్ కనిపిస్తాడు. ఆయనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చిన వ్యక్తి. సో దేవుడు ఏమడుగుతాడంటే, మిగతా 9 మంది ఏరమ్మా, 10 మంది వచ్చారు కదా నిన్న అని చెప్పి అడుగుతాడనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని విలువైన ప్రేమ మనల్ని వెతుకుతుంది లోకంలో. డోంట్ ఫర్గెట్ దట్. ఎవ్వరూ మర్చిపోకండి. ఎందుకంటే మనం అడిగి కొన్నిసార్లు మర్చిపోవచ్చు, కొన్నిసార్లు అడుగుతాం, జరిగిన వెంటనే మర్చిపోతాం. కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించలేని స్థితిలో ఉన్నామేమో మేబీ. ఒకవేళ మనం ఉన్నట్లయితే ఒక్క సెకండ్ దేవుని దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా?